శివం, మనకు ఏడవటానికి కన్నీళ్లు మిగిలే. ఈ ప్రపంచకం పుట్టాక ఇంత అన్యాయం ఎవరికీ జరగలేదు. అందుకు నీకంటే నాకే ఎక్కువ బాధగా ఉంది. మంచి మనిషికి విలువ లేదు, మంచి మనసుకు బతుకులేదు. ఈ మనుషులు భగవంతుడిని చంపి భాగాలు పంచుకునే దుర్మార్గంలో బతుకుతున్నారు. తల్లిని చంపి పేగులు కాల్చుకునే అవినీతిలో బతుకుతున్నారు. ఈ పసిబిడ్డ ఏడ్చే ఏడుపు మామూలు ఏడుపు కాదు. ఈ అన్యాయం జరిగాక ఈ ప్రపంచకం మాడి మషై బుగ్గైపోవాలని ఏడుస్తోంది. ఈ బిడ్డ ఏడుపు చూస్తుంటే నా గుండె తరుకుపోతోంది. మనిషిని నమ్మినందుకు నీ భార్యకు అన్యాయం జరిగింది. భగవంతుడు నమ్మి నీకు నువ్వు అన్యాయం చేసుకున్నావు. అయినా నీకేం పర్వాలేదు. నీ బిడ్డ నువ్వు మర్చిపో. నా కంఠంలో ప్రాణం ఉండగా వీడు అనాథ కాదు. వీడికి తల్లి తండ్రి అయి నేనే పెంచుతాను. నీకు మంచి పేరు తెచ్చేంత గొప్పవాడిని చేస్తాను. చెప్పు, ఎలా పెంచమంటావు? ఇన్స్పెక్టరా, లాయరా, జడ్జియా, కలెక్టరా, ఎలా పెంచమంటావు చెప్పు. ఒక హంతకుడిగా పెంచు. శివం, అవును గంగులు, వాణ్ణి ప్రేమతో కాదు, పగతో పెంచు. అనురాగంతో కాదు, ద్వేషంతో పెంచు. శివం, జైలు శిక్ష పూర్తి చేసి నేను తిరిగి బయటకు వచ్చేసరికి నా శరీరం వడిలిపోయి, నా నరాల్లో సత్తువ చచ్చిపోయి ఆ కిరాతకుల మీద పగ తీర్చుకోగలం లేదు. అందుకే ఈ ఖైదీ చేయలేని పని నా బిడ్డ చేయాలి. వాడు జైలుకొచ్చి, నాన్న, అమ్మకు నీకు అన్యాయం చేసిన ఆ ముగ్గురిని నరికి పారేశాను అని చెప్పిన రోజున వాడి చేతుల్లో హాయిగా కళ్ళు మూస్తాను. వెళ్ళు, వాడిని నాకు హంతకుడుగా అప్పచెప్పు. వెళ్ళు, వెళ్ళు. శివం, కసాయవాడు కూడా తన బిడ్డ గొప్పవాడు కావాలని, 10 మందిలో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటాడు. అలాంటిది సాధువైన నువ్వు నీ బిడ్డను రాక్షసుడిగా పెంచమని కోరతావేంటి? వద్దు, నా చేతులతో నేను ఆ పని చేయలేను. నా మీద నీకేమాత్రం ప్రేమ అభిమానం ఉన్నా నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే నా మీద ఒట్టే. డ్రైవరు రామయ్య, రే లింగం, ఎక్కడ తెచ్చావురా? తొందరగానే వడ్డిద్దు కానీ. గంగులు, నీ ఇంటికి నేను వచ్చింది కూటి కోసం కాదు, నా కన్నబిడ్డ కోసం. అబ్బా, నీకంతా తొందరగానయ్యా. 3 ముళ్ళు పడగానే వాంతులు అవ్వాలంటావు. ఎలా? దానికి మధ్యలో పోవడంత వ్యవహారం ఉంది. ఇదిగో, కమ్మగా పొంచేసి ఎన్నాళ్ళైందో, సుష్టిగా 2 ముద్దలు తినవయ్యా. అక్కర్లేదు. జైలు గోడల మధ్య నా ఒంటరితనం ఆకలిని చంపేసింది. నీ ఆకలి చచ్చిపోతే నా ఆకలిగా తావలేదు. అబ్బా, ఈ కోడికూర వాసన నీ డ్రైవింగ్ ఎంత స్పీడ్ గా వస్తుంది. రా డ్రైవరు, ఇద్దరం కలిసి ఎన్నాళ్ళైందో. తిన్నావరా? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు కదూ. చెప్పు, నా బిడ్డ నేను చేశావు? పెంచలేక చంపేశావా? లేదు, లేదు శివం. ఒక మామూలు క్లీనర్వి ఇప్పుడు లక్షలకు అధికారి అయ్యావు. ఎలా అయ్యావు? నువ్వే చెప్పావు, గుర్తుందా? డబ్బున్న చోట మనసు ఉండదని. ఇప్పుడు నీ మనసు చచ్చిపోయింది. అందుకే ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన తండ్రి తన బిడ్డ గురించి అడుగుతుంటే మాట మారుస్తున్నావు. చెప్పు, నా బిడ్డ ఎక్కడ? ఎక్కడ నా బిడ్డ?
శవం. చెప్పు, నన్ను ఎందుకు మోసం చేశావు? నా బిడ్డను హంతకుడుగా పెంచుతానని మాటిచ్చి పోలీస్ ఆఫీసర్గా ఎందుకు తయారు చేశావు? మనిషిని కాబట్టి. గంగులు, బిడ్డకు మాటలు రాగానే పలికే మొదటి పిలుపు అమ్మ అని. కానీ నీ బిడ్డ నన్ను చూసి చిన్నారి చేతులు చాచి నాన్న అని పిలిచాడు. ఆ పిలుపులోని మాధుర్యాన్ని అనుభవించిన నేను వాడిని చూస్తూ చూస్తూ ఒక హంతకునిగా, నరరూప రాక్షసునిగా తయారు చేయలేకపోయాను శివం. నేనే నీ తండ్రిని బాబు అని అబద్ధం చెప్పాను. నీ జీవితం వాడికి తెలిస్తే వాడి మనసు ఎక్కడ గాయపడుతుందోనని నీ గతం గురించి వాడికి ఏమీ చెప్పలేదు. అంటే పార్వతి సంగతి కూడా చెప్పలేదా? లేదు, మామూలుగా చనిపోయిందని చెప్పాను. ఇందులో నా స్వార్థమేమీ లేదు. నా పెంపకంలో ఏదైనా పొరపాటుంటే నన్ను క్షమించు శివం. లేదు గంగులు, నేనే తొందరపడ్డాను. నీ మీద చేయి చేసుకున్నాను. నా కన్నబిడ్డ ద్వారా నా పగ తీర్చుకోవాలనుకున్నాను. వాడి తల్లి ఆత్మకు శాంతి చేకూర్చాలనుకున్నాను. కానీ అవకాశం నాకు ఇప్పుడు లేదు. గంగులు, నా జుట్టు తెల్లపడిందేమో కానీ నా నరాల్లో సత్తు ఇంకా చావలేదు. నేనే వాళ్ళని చంపి ఆ ముగ్గురి శవాల్ని నా బిడ్డకి, అదే నీ బిడ్డకి కానుకగా పంపిస్తాను. పార్వతి, నన్ను ఒంటరిని చేసి ఈ సమాధుల్లో ఎలా ఉండగలుగుతున్నావు పార్వతి? నీ బిడ్డ ఎంత గొప్పవాడయ్యాడో చూసుకోకుండా ఎలా నిద్రపోగలుగుతున్నావు పార్వతి? వాడెంత గొప్పవాడయ్యాడో తెలుసా? వాడు పోలీస్ ఆఫీసర్ పార్వతి, పెద్ద పోలీస్ ఆఫీసరు. నీ మనసుతో ఆశీర్వదించలేకపోయినా నీ ఆత్మతో వాడిని ఒక్కసారి ఆశీర్వదించు పార్వతి. పార్వతి, నీ బ్రతుకుని ఈ సమాధి పాలు చేసిన హంతకుల అంతం వాడు చూసేందుకు తల్లిగా ఒక్కసారి వాడి కల్లో కనిపించి వాడిలో కసిని పెంచు పార్వతి, కసిని పెంచు. చెప్పరా రాస్కెల్, ఏ సమాధానం దాచావు చెప్పు. తెలీదు? ఎక్కడ దాచావో చెప్పకపోతే నేను ఇక్కడే సమాధి చేస్తాను. చెప్పు చెప్పు. సార్ చెప్తాను సార్, చెప్తాను సార్. సార్ అక్కడే దాచాను సార్. కానిస్టేబుల్స్, ఏమిటి బాబు అలా చూస్తున్నావు? నన్ను ఎక్కడైనా చూసినట్టు గుర్తుకొస్తుందా? లేదు. ఈ శ్మశానంలో మీరు ఒంటరిగా మిగిలిన వాళ్ళకి శ్మశానమే మనశ్శాంతినిస్తుంది బాబు. ఇది నా భార్య సమాధి.
ఐఎమ్ సారీ. ఆ సానుభూతి చాలు బాబు నాకు. ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. భగవంతుడు మనుషుల బొమ్మలతో ఆడుకునే పసిపిల్లవాడు. అందుకే మన ఇద్దరిని ఈరోజు ఇక్కడ ఇలా కలిపాడు. జీవితంలో మీరేదో దెబ్బతిన్నట్లున్నారు. అందుకే సగం వేదాంతిలా సగం నిరాశావాదిలా మాట్లాడుతున్నారు. నేను వేదాంతిని కాదు, నిరాశావాదిని కాదు. జీవితంలో ఓడిపోయిన మనిషిని. మీ మనస్సు బాగా దెబ్బతిన్నది. మీకు భార్య దూరం అయింది, నాకు కన్నతల్లి దూరం అయింది. ప్రేమకు మీరు, ఆప్యాయతకి నేను దూరం అయ్యాం. కన్నీళ్లు కాచడానికి మీకు ఈ సమాధి అయినా మిగిలింది. నాకు అది మిగల్లేదు. కనీసం నా తల్లి ఫోటో కూడా నాకు దక్కలేదు. నీ తల్లి ఎంతో ఉత్తమురాలు బాబు. పార్వతీదేవిలా ఉండేది. తన మమకారాన్ని ఉక్కుపాలతో రంగరించి బిడ్డకు పోసేది. బిడ్డ ఏడిస్తే భూకంపం వచ్చినంత కంగారు పడేది. బిడ్డ నవ్వితే దేవుణ్ణే చూసినంత ఆనందపడేది. మీకు మా అమ్మ తెలుసా? ఆ? అదే అంతా తెలిసినట్లు చూసినట్లు మాట్లాడుతుంటే. ప్రపంచంలో అందరమ్మల మనసు ఒకటేగా బాబు. నీలో మీ అమ్మను ఊహిస్తూ చెప్పాను అంతే. వస్తాను బాబు. మనం కలిసిన ఈ రోజు జీవితంలో మరిచిపోలేనిది.